హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు L1 L2 కేటగిరీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు వచ్చిన లేటెస్ట్ వార్త ఏమంటే, క్యూర్ పరిధిలో ఉంటున్న పేదల కోసం 1,00,000 ఇందిరమ్మ LIG ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారని ఈరోజు లేటెస్ట్ వార్త అనమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఈ మధ్య వార్తలు వస్తూనే ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో ఉంటున్న పేదల కోసం 1,00,000 ఇండ్లు అపార్ట్మెంట్ అంటే G+10 అంతస్తులు అపార్ట్మెంట్ తరహాలు నిర్మించి వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసి అర్హత గల పేదలకు ఇస్తామని చెప్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న సెక్రటేరియట్లో మరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరి ఈ నెల 20వ తారీఖున వీటిని ప్రారంభిస్తారట. కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి వచ్చే సంవత్సరం 12 or 15 months వరకు కొంతమంది హైదరాబాద్లో ఉంటున్న పేదలకు ఇండ్లు వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అయితే దీనికి సంబంధించి మరి గైడ్లైన్స్ విధి విధానాలు అయితే చెప్తారంట, త్వరలో 2-3 రోజుల్లోనే చెప్తారంట. ఆ గైడ్లైన్స్ అంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం, దీనికి సంబంధించి అర్హత, అటనే అమలు చేసే విధానం సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తారట ఈ 2-3 రోజుల్లో. అయితే ప్రస్తుతం L2లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ స్థలం, సొంత స్థలం లేని పేదవాళ్ళే కదా L2లో ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి. మరి ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు అంటున్నారు. మరి దీనిపైన కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. మరి దీనికి సంబంధించి క్లారిటీ అనేది 2-3 రోజుల్లో వస్తుంది. అయితే ఇది ఇట్లా ఉంటే ప్రస్తుతానికి L2లో ఉన్న వాళ్ళ స్టేటస్ మారింది. L2లో ఉన్న వాళ్ళదే కాదు, L1 కేటగిరీలో ఉన్న వాళ్ళ స్టేటస్ కూడా మారింది. గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది కదా, గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది. L2లో ఉన్న వాళ్ళకి స్టేటస్ మారింది. అయితే మనకి ఆన్లైన్ ప్రకారంగా ఇంకా 2-3 స్టెప్స్ ఉన్నాయి. మన కలెక్టర్ అప్రూవ్డ్ అని వస్తేనే మనకు శాంక్షన్ ఇల్లు వచ్చినట్టు. అప్పుడు కూడా ఇల్లు వచ్చినట్టు కాదు, లిస్టు తయారైనట్టు, మనకు అర్హత సాధించినట్టు ఇల్లుకి. కానీ అప్పుడు కూడా మనకి ఫిల్టర్ చేస్తారంటూ లక్కీ డ్రా ద్వారానే ఇస్తారు. మనకి లక్కీ డ్రా ద్వారా ఇస్తారు. కానీ ఇప్పటివరకు L2లో ఉన్న వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు L2లో ఉన్న ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకొని L2లో ఉన్న వారికి ఎవరికి కూడా వచ్చినట్టయితే లేదు. మరికి ఎవరికైనా వచ్చింటే కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వస్తే కూడా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు 15,000 20,000 ఉన్నాయని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు కొంతమందికి పంపిణీ చేస్తున్నారు. అవి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లిస్ట్ పెండింగ్, ఎవరికైతే పెండింగ్లో ఉన్నారో ఆ లిస్ట్లో వాళ్ళకి ఇచ్చినారనమాట కొన్ని ప్లేస్లలో. మరి అట్లనే హైడ్రా కూలగొడుతున్నారు. మూసీ పర్యవేక్షణలో హైడ్రా కూలగొడుతున్నారు అన్నమాట ఇల్లులు కొన్ని. వాళ్ళకి కొంతమందికి ఇచ్చినారు ఇట్లా డబుల్ బెడ్రూమ్లో. అప్పటికి కూడా కొన్ని ఉంటాయి, ఇంకా డబుల్ బెడ్రూమ్ మిగిలే ఉంటాయి. మరి వాటికి సంబంధించి ఇప్పుడున్న L2లో వాళ్ళని కూడా సర్వే చేసి కొంతమందిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఎంపిక చేసి కూడా లక్కీ డ్రా ద్వారానే ఇస్తారంట కొంతవరకు సమాచారం ఇది. అయితే మనకి ఈ L2లో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కొంతవరకే రావచ్చు. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ పాత్ర చాలా వరకు ఉంటుంది. పైరవీలు నడుస్తున్నాయి. మరి మీరు అలర్ట్ ఉండాలి. మీ కాన్స్టిట్యున్సీ లీడర్స్ని కలుస్తూ ఉండాలి. మన ఆన్లైన్లో చూసుకుంటే కూడా సరిపోదు. ఆన్లైన్లో కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ పైరవీల పైన ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అయితే వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పుడు కడుతున్నారు కదా, 1,00,000 ఇండ్లు నిర్మిస్తామంటున్నారు. అప్పుడు కొంతమందికి చాలామందికి వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను. అయితే L1 కేటగిరీకి సంబంధించి కూడా మనకు 2వ విడత విడుదల చేసారు. కొంతమందికి మంజూరు చేస్తున్నారు, అక్కడక్కడ చాలామందికి అయితే రాలేదు. కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తున్నారు. కానీ తొలి విడతలో వాళ్ళకి బిల్లులు లాస్ట్ బిల్ అయితే ఇంతవరకు అందలేదు. మరి ఏమంటే కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెప్తున్నారు. చాలామంది అప్పులు చేసి కట్టుకుంటున్నారు. 5 లక్షలు ఇల్లు కాలేదు, 4 లక్షలు 5 లక్షలు మరి కలుపుకొని ఇల్లులు కట్టుకున్నారు. బిల్లులు ఏమీ రాలేదు, వెయిట్ చేస్తున్నారు. మరి ఏదేమైనా చాలా స్లోగా నడుస్తుంది ఇందిరమ్మ ఇండ్ల పథకం. L1 అయినా L2 కేటగిరీ అయినా చాలా ఏం నడుస్తుందంటే పైరవీలు అంత చాలా స్లోగా నడవడం, ప్లస్ అర్హత ఉన్న వాళ్ళకంటే అర్హత లేని వాళ్ళకి ఎక్కువ శాతం వెళ్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఇస్తున్నారు ఈ 2 కేటగిరీలో కూడా. మరి మీరు L1 అయినా L2 కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీ గ్రామాల్లో అలర్ట్గా ఉండి మీ అధికారులు మనకి ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండాలి. మనకు వచ్చే ప్రయత్నం అయితే మనం చేసుకోవాల్సిందే. మరి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరో అప్డేట్తోని మరి క్లారిటీతోని మళ్ళీ వస్తాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.